బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులను సినీ ఫక్కీ తరహాలో తత్కరించారు ఓ దొంగ. విత్డ్రా చేసిన డబ్బులు బ్యాంకు నుండి తీసుకుని తన ఆటో ట్రాలీలో పెట్టుకుని మాట్లాడుతుండగా డబ్బులు తీసుకుని పారిపోయాడు ఆ దొంగ. దీంతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా విచారిస్తున్నారు పోలీసులు. సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన సంతోష్ యాదవ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. తన అవసరాల కోసం 3 తులాల బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. దీంతో ఆయనకు 2,70,000 రూపాయలు వచ్చాయి. అందులో 2 లక్షల రూపాయలను విత్డ్రా చేసి బ్యాంకు బయట ఉన్న తన ఆటో ట్రాలీలో పెట్టుకున్నాడు. అయితే సంతోష్ యాదవ్ కదలికలను అప్పటికే గమనిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన తన మిత్రుడితో మాట్లాడుతున్న సమయంలో ఆటో ట్రాలీ వద్దకు చేరుకున్నాడు. నగదును తీసుకుని బైక్ పై అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత డబ్బులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లుగా గుర్తించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాంకు పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.